ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు మాకు దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉంది కాబట్టి ఏ పనినైనా చేయవచ్చు అన్నటువంటి ఒక నానుడి వారి జీవితంలో వారు నమ్మేటువంటి వారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి విశ్వాసిగా ఉంటున్నటువంటి నీవు నేను అన్ని పనులు చేయటానికి స్వాతంత్రం కలదు. అయితే ఆ స్వేచ్ఛలో, ఆ స్వాతంత్రములో అపవాదికి చోటిచ్చే విధంగా, లేకపోతే పాపానికి తలుపులు తెరిచేటువంటి విధముగా ఆ యొక్క స్వాతంత్రము ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా సరే, ఒక మంచి లేదా ఒక మంచి పని, చెడు పని ఏదైనా సరే, ఏదైనా రెండు విషయాలు ఉంటే మనం మంచిని చేయటానికి మన యొక్క ద్వారాలు మనం ఓపెన్ చేయాలి. అంతేకాని చెడు పనులు చేయటానికి, మద్యం సేవించటానికి, ఇలా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ పాపానికి కూడా మనం తలుపులు తెరిచేటువంటి వారముగా ఉండకూడదు. ఏ పాపం దేవునికి వ్యతిరేకమైనటువంటి, ఆయనకి ఇష్టం లేనటువంటి ఏ కార్యము చేయటానికి కూడా మనకు స్వాతంత్రం లేదు. అన్నియూ చేయదగినవి కావు, అన్నియూ సరైనవి కావు, అన్నియూ మంచివి కాదు. కాబట్టి ఆత్మీయ కోణంలో మనము ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్నటువంటి జ్ఞానము చేత, దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి. అంతేకాని నా ముందు ఈ పని ఉంది, నేను ఈ పనిని చెయ్యాలి అన్నటువంటి తలంపు నీకు నాకు ఎంత మాత్రము కూడా ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారముగా మనము అన్ని విషయాల్లో కూడా ముందుకు కొనసాగించబడాలి. అంతేకాని అన్నియూ చేయదగినవి కావు అన్నటువంటి విధానంలో ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి. అయ్యా, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని అడుగుచుంటున్నాం. నీ బిడ్డలు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్నటువంటి మీ యొక్క సరైనటువంటి ఆలోచననిచ్చి తండ్రి, నీ బిడ్డలు ముందుకు కొనసాగించబట్టకు మీరు కృప చూపించి సహాయము చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.